సో, ఫస్ట్ మనం వైటీ స్టూడియో ఓపెన్ చేశాక కింద డాలర్ సింబల్ ఉంటది గదా! లాస్ట్‌లో అదైతే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత పైనకిక్కడ మనకు కనిపిస్తుంది గదా! స్టార్ట్ యువర్ ఎర్నింగ్ జర్నీ అని. అలా అయితే వస్తది 3000 వాచ్ అవర్స్ అయ్యాక. సో, కిందికి స్క్రోల్ చేసినంక అప్లై నౌ అని కనిపిస్తుంది గదా! అదైతే క్లిక్ చేయాలి మనం. సో, నేనైతే చెప్పాను గదా! నాదైతే ఆగస్ట్‌లోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. బట్ వీడియో చేయడానికైతే ఇంత టైం తీసుకున్నాను. సో, అదే ఇక్కడ చూపిస్తున్నా. ఆగస్టు 29థ్ రోజైతే నాకు ఇది అయిపోయింది మానిటైజేషన్. సో, మనం ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుంది గదా! అది క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ 3 స్టెప్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ స్టెప్ ఉంది కదా! రివ్యూ బేస్ టర్మ్స్ అని. అది స్టార్ట్ అని ఉంది గదా! అదైతే క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటాయి. అవైతే మొత్తం 11 ఉంటాయి. అక్కడ కింద కనిపిస్తుంది గదా! ఐ యాక్సెప్ట్ ద బేస్ టర్మ్స్ అని. అదైతే క్లిక్ చేయాలి. కింద యాక్సెప్ట్ అని కనిపిస్తది. అది క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ అయితే కన్ఫర్మ్ అయిపోతది. సో, దాని తర్వాత మనకి మళ్ళీ సెకండ్ స్టెప్ దగ్గరకైతే వచ్చేస్తాం. సెకండ్ స్టెప్ వచ్చేసి సైన్ అప్ ఫర్ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది గదా! అక్కడ స్టార్ట్ అని ఉంది గదా! స్టార్ట్ అయితే క్లిక్ చేయాలి. స్టార్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ 3 ఆప్షన్స్ ఇస్తారు కింద. అదేంటంటే యాడ్సెన్స్ అకౌంట్ ఇంతకు ముందే ఉందా? లేదంటే ఇప్పుడే కొత్తగా క్రియేట్ చేసుకుంటున్నారా అని. సో, నాకైతే ఇంతకుముందు యాడ్సెన్స్ అకౌంట్ అయితే లేదు. సో, నేను ఇప్పుడే క్రియేట్ చేసుకోవాలని అనుకుంటున్నా కాబట్టి సెకండ్ ఆప్షన్ ఉంది గదా! నో ఐ నీడ్ టు క్రియేట్ నౌ అని. అదైతే క్లిక్ చేశాను. అది క్లిక్ చేసిన తర్వాత కింద అయితే నెక్స్ట్ అని ఉంది గదా! దాన్నైతే క్లిక్ చేశాము. సో, ఇక్కడైతే మనకి చూజ్ యాన్ అకౌంట్ అని కనిపిస్తుంది గదా! అక్కడైతే మన ఈమెయిల్ ఐడీ అయితే ఇయ్యాలి. మన ఈమెయిల్ ఐడీ ఇచ్చిన తర్వాత అయితే ఇక్కడ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మన ఛానల్ లింక్ ఉంటది గదా! సో, అదైతే ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోద్ది. అక్కడ మనకి ఆల్రెడీ మన యూట్యూబ్ లింక్ అయితే వచ్చేస్తది. సో, దాని తర్వాత అయితే మనకి కింద ఇక్కడ కంట్రీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, మన కంట్రీని అయితే మనం సెలెక్ట్ చేసుకుందాం. మన కంట్రీని సెలెక్ట్ చేసిన తర్వాత కింద యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి గదా! సో, అవైతే ఓపెన్ అయిపోతాయి. సో, అది కింది వరకి స్క్రోల్ చేసిన తర్వాత కింద కనిపిస్తుంది కదా! సెటప్ అకౌంట్ అని. సో, దాని మీద అయితే మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మనకు కనిపిస్తుంది గదా! కస్టమర్ ఇన్ఫర్మేషన్ అని అయితే వస్తది. సో, అక్కడ మనం మన డీటెయిల్స్ అన్నీ అయితే ఫిల్ చేయాలి. ఇక్కడ మనమైతే మన అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ అయితే ఇవ్వాలి. సో, నేనైతే ఇదంతా చూపియట్లేదు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనమైతే కింద కనిపిస్తుంది గదా! సబ్మిట్ అని. సో, దాని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ రీడైరెక్ట్ టు యూట్యూబ్ అని వస్తది. సో, దాన్నైతే మనం క్లిక్ చేయాలి. సో, క్లిక్ చేసి